రాత్రికాల ప్రార్థన. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అయ్యా, ఉదయము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి ఈ క్షణం వరకు మమ్మల్ని, మా బిడ్డల్ని, మాకు కలిగిన సమస్తాన్ని కాపాడిన దేవుడవు నీవే తండ్రి. అవునయ్యా, మేము జరిగించిన ప్రయాణాలను క్షేమముగా మార్చారు తండ్రి. అపాయం, ప్రమాదం రాకుండా కాపాడారు. మా పనులను కూడా దీవించారు, మీకు వందనాలు. మా ప్రయత్నాలను ఆశీర్వదించారు, కృతజ్ఞతలు. ఎటువంటి లోటు లేకుండా కృప చూపించినందుకు కూడా మీకే స్తోత్రాలు. మా అందరినీ ఈ రాత్రిన సజీవులుగా చేర్చి కుటుంబంతో కలిసి ఆనందిస్తూ ఈ విధముగా ప్రార్థించుకొనగలిగిన ఈ విలువైన దివ్యమైన అవకాశం దయచేసినందుకు కోట్ల స్తుతులు నాయనా, వందనాలు చెల్లిస్తున్నాం. ఎస్ లార్డ్, పక్షి తప్పించుకొనున్నట్లు మన ప్రాణము వేట కాండ్ర ఉరి నుంచి తప్పించుకొని ఉన్నది అని కీర్తనల గ్రంథం 124వ కీర్తన 7వ వచనం ద్వారా అయా మీరు సెలవిస్తూ ఉన్న రీతిగా, అవునయ్యా, ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు, ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి మేము తప్పించబడుతూ ఉన్నాము అంటే, మేము రక్షించబడుతూ ఉన్నాము అంటే, అయ్యా కాపాడబడుతూ సజీవంగా ప్రతిరోజు ప్రతి రాత్రి మిమ్మల్ని స్తుతించుకొనగలుగుతున్నాము అంటే అది కేవలం మీరు చూపించిన కృప మాత్రమే తండ్రి. అయా, మాదేది లేదు నాయన, మా శక్తి సరిపోవడం లేదు, బలము సరిపోవడం లేదు, మాకున్న రక్షణ మమ్మల్ని కాపాడడం లేదు నాయన. కేవలం మీరు మాత్రమే మమ్మల్ని కాపాడుతూ ఉన్నారని, ప్రతినిత్యం రక్షిస్తూ ఉన్నారని మీ విలువైన మాటలను భక్తుడు కీర్తిస్తున్నట్లుగా ఈ రాత్రిన మేము కూడా కీర్తిస్తున్నాము. అందును బట్టి మీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఎస్ లార్డ్, అనేక మంది బిడ్డలు ఈ రాత్రి సమయమందు విశ్వాసంతో, నమ్మకంతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. ఏదైతే వారు అడుగుతూ ఉన్నారో వాటన్నిటిని బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం. ఏ సమస్యలో ఉన్నారో ఆ సమస్యల్లో నుంచి వారిని లేవనెత్తమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. అనారోగ్యము చేత ఎంతో మంది బిడ్డలు కృంగిపోయిన స్థితిలో ఉన్నారు. సహాయము దయచేయండి. వారికున్న ప్రతి బలహీనతను, ప్రతి అనారోగ్య సమస్యను, ప్రతి అంధకార దురాత్మ శక్తుల క్రియలను యేసు నామములో లయపరచండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎటువంటి బలహీనత ఉన్నా, ఎటువంటి అవయవములో లోపాలున్నా స్వస్థతను అనుగ్రహించండి. గర్భఫలము లేని బిడ్డలను దర్శించండి. గర్భఫలము దయచేయండి. డిప్రెషన్లో ఉన్న వారికి ఆ డిప్రెషన్లో నుంచి విడుదల దయచేయండి. ఎటువంటి చెప్పుకోలేని వ్యాధులు కలిగి ఉన్నా వాటి నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభువా. నాయనా, సరైనటువంటి ఉద్యోగము లేక, వ్యాపారము లేక అనేక మంది బిడ్డలు ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు. వారిని మీరు దర్శించండి, ఆర్థికంగా బలపరచండి, వారి కష్టార్జితమును ఆశీర్వదించండి. అప్పులు ఏవి లేకుండా ప్రతి అప్పును కూడా కొట్టివేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, సమాధానం లేని స్థితిలో అనేక మంది బిడ్డలు తల్లడిల్లిపోతూ ఉండగా వారందరిని బట్టి అడుగుతున్నాం, కుటుంబంలో సమాధానమును, నెమ్మదిని దయచేయండి. ఎదురు తిరుగుతున్నటువంటి వ్యక్తులు లోబడడానికి కృప చూపించండి. యవన బిడ్డలకు మీరు తోడై ఉండండి. వాక్య జ్ఞానము దయచేయండి. అయా, వృద్ధులకు మీరు తోడై ఉండండి. చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండండి. రక్త సంబంధికుల మధ్య ఉన్న గొడవల నుంచి విడుదల దయచేయండి. భార్య భర్తల మధ్య అనేకమైన గొడవలు ప్రభువా, అయా, వాటన్నిటిని తొలగించి కలిసి సంతోషముగా జీవించటానికి సహాయము దయచేయండి తండ్రి. అదే విధముగా ఎంతోమంది ఆయా దేశాలకు వెళ్తూ ఉన్నారు. వీసాలలో, ఇమిగ్రేషన్స్లో, పాస్పోర్ట్స్ విషయాలలో కృప చూపించండి తండ్రి. అయా, పలు దేశాల్లో ఉండి చదువుకుంటున్న, ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ ఉన్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున ఆశీర్వదించండి తండ్రి.
అదే విధముగా వివాహముల నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. సాటి అయిన సహాయం బిడ్డలకు మీరే దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. గృహాలు కట్టుకుంటున్నారు, వారు గృహం కట్టుకోవడానికి కావలసిన ప్రతి అవసరత మీ మహిమైశ్వరంలో వారికి అనుగ్రహించండి. లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ విషయాలలో కూడా సహాయము దయచేయండి తండ్రి. నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు తండ్రి. వారికి క్షేమమును, భద్రతను దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. మా దేశాన్ని, ప్రజలను, అధికారులను కాపాడండి. ప్రాముఖ్యంగా బోర్డర్స్లో ఉన్నటువంటి మా సైనికులందరినీ కూడా మీ కృపాహస్తముల చాటున భద్రపరచుకోమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. నాయన, మారు మనసు లేని ప్రతి బిడ్డకు కూడా మారు మనసు దయచేయండి తండ్రి. అయా కోర్టు కేసుల్లో చిక్కుబడ్డారు తండ్రి, న్యాయాన్ని జరిగించి విడుదలను అనుగ్రహించమని బ్రతిమాలుకుంటూ మేమందరము కూడా రాత్రిని అలసిపోయి ఉన్నాము, సేద తీరబోతున్నాము. మాకు మంచి నిద్ర దయచేయండి. ఎవరికి కూడా నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా, దొంగల వలన, దురాత్మక్రియల వలన, శత్రువుల యొక్క ప్రణాళికల వలన ఎటువంటి భయము, కలవరము లేకుండా సుఖముగా సేద తీరే సహాయము మీరే దయచేయమని, మరల ఉదయాన్నే మీ పాద సన్నిధిన మా అందరినీ సజీవులుగా చేర్చుకొని మీ ముఖ దర్శనం చేసుకొని మీ నామాన్ని స్తుతించగలిగే సహాయము మా అందరికీ అనుగ్రహించమని యేసు క్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.